హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ టుట్స్. ఈ వీడియోలో ప్రోగ్రామింగ్ జావాకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ జావాలో అయితే ఇవే క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఏ యూనివర్సిటీ అయినా ఇవే క్వశ్చన్స్ ఉంటే నేనైతే ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీలో BSc 5th సెమిస్టర్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ జావాకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఎంబడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఇక ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ JVM అంటాడు. JVM కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అయితే అడగవచ్చు. వాట్ ఈజ్ JVM అనొచ్చు, లేదంటే JVM ఆర్కిటెక్చర్ అనొచ్చు. సో JVM మీన్స్ జావా వర్చువల్ మెషిన్. సో JVM కి సంబంధించి క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటాడు. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా JVM కి సంబంధించి క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారు. సో JVM ఆర్కిటెక్చర్ అయితే మీరు కంపల్సరీ నేర్చుకోండి. సో జావాకి సంబంధించిన వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, ఆ వీడియోస్ మరి చూడండి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ జావా ఫీచర్స్. సో జావా ఫీచర్స్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఏ జావా ప్రోగ్రామ్ విత్ ఎన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో జావా ప్రోగ్రామ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లియర్. సో ఈ క్వశ్చన్ కూడా మనకు అడుగుతూ ఉంటాడు. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఆ వీడియోస్ మీరు చూడండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. సో జావా ప్రోగ్రామ్కి సంబంధించిన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో దాని గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అట్లానే డేటా టైప్స్, టైప్ కాస్టింగ్, కంట్రోల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఇవి సేమ్ మన C లాంగ్వేజ్లో ఏవైతే ఉంటాయో అవే ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే మనకి ఏమేమి ఉంటాయి, క్లాస్, ఆబ్జెక్ట్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా ఊప్స్ కాన్సెప్ట్స్ మీద కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. అవైతే మీరు త్వరగా నేర్చుకోండి. క్లియర్. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్క వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఆ వీడియోస్ అని మీరు చూడండి. నెక్స్ట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, ఇది కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇదే క్వశ్చన్ మనకి ఎలా అడుగుతాడంటే డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ కూడా అడుగుతూ ఉంటాడు. సో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ సంబంధించి క్లియర్గా అయితే మీరు నేర్చుకోండి. అట్లనే ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా దీన్ని నేర్చుకోండి. అట్లాగే క్లాస్ డిక్లరేషన్, ఆబ్జెక్ట్ క్రియేషన్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, అంటే క్లాస్ని ఎలా డిక్లేర్ చేస్తామో, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తామో, ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని కూడా మీరు నేర్చుకోండి. క్లియర్. సో ఇవైతే మనకు ఫస్ట్ యూనిట్లో ఉండే క్వశ్చన్స్. మీ ఏ యూనివర్సిటీ అయినా సరే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మీరైతే సిలబస్ను చూసుకొని ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అయితే మీరు నేర్చుకోండి. క్లియర్. సో ఇవి ఫస్ట్ యూనిట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక సెకండ్ యూనిట్కి వెళ్ళినట్లయితే మెథడ్ ఓవర్లోడింగ్. ఈ క్వశ్చన్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ క్వశ్చన్, చాలాసార్లు అడిగిండు, మళ్ళీ అడుగుతూ ఉంటాడు. అట్లనే వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ అండ్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు C++లో ఏవైతే కన్స్ట్రక్టర్స్ ఉంటాయో అవే కన్స్ట్రక్టర్ ఇక్కడ కూడా ఉంటాయి. అట్లనే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అట్లనే స్టాటిక్ కీవర్డ్, దిస్ కీవర్డ్, ఇవి కూడా మనకి ఇంపార్టెంటే. ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు స్టాటిక్ కీవర్డ్, దిస్ కీవర్డ్, ఫైనల్ కీవర్డ్, సూపర్ కీవర్డ్, వీటిపైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. వీటికి సంబంధించిన అన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఆ వీడియోస్ మీరు చూడండి. అట్లనే డిఫైన్ అరే అండ్ టైప్స్ ఆఫ్ అరేస్, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, ఇది కూడా ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్, ఇది మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్, ఇది షార్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఈ క్వశ్చన్ అయితే మీరు నేర్చుకోవాలి. అట్లనే ఇన్నర్ క్లాసెస్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ ఇన్హెరిటెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాడు. సో మనకి సిలబస్లో ఏవైతే ఉంటాయో జావాలో కూడా అవే ఉంటాయి. ఇన్హెరిటెన్స్ డెఫినేషన్, అట్లనే టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, సింగిల్, మల్టీ లెవెల్, మల్టిపుల్, హైబ్రిడ్, హైరార్కికల్, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే మీరు నేర్చుకోండి. ప్రతి దానికి ఒక చిన్న ప్రోగ్రాము, సింటాక్స్, డెఫినేషన్ కంపల్సరీగా రాయాలి. ఓకే, అది అయితే ఒకసారి నేర్చుకోండి. అట్లనే మెథడ్ ఓవర్ రైడింగ్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెథడ్ ఓవర్ రైడింగ్ యూజ్ చేయాలంటే మనం సూపర్ కీవర్డ్ యూజ్ చేస్తాం. సో సూపర్ కీవర్డ్ని కూడా అక్కడే చదివేసేయండి. క్లియర్. సో వీటికి సంబంధించిన వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, అవన్నీ మీరు చూడండి. అట్లనే ఫైనల్ కీవర్డ్, ఇది కూడా మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సూపర్ కీవర్డ్, దిస్ కీవర్డ్, ఫైనల్ కీవర్డ్, స్టాటిక్ కీవర్డ్, వీటిపైన అయితే కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సూపర్ కీవర్డ్ అయితే మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా అడిగే క్వశ్చన్. సో ఫైనల్ కీవర్డ్లో వచ్చేసి మనకు ఫైనల్ వేరియబుల్, ఫైనల్ మెథడ్, ఫైనల్ క్లాస్ ఉంటుంది. సో వాటికి సంబంధించిన డెఫినేషన్స్, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మీరు నేర్చుకోండి, మీకు ఎగ్జామినేషన్లో ఈజీగా రాయొచ్చు. అట్లనే అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇది కూడా ఇంపార్టెంట్. అట్లాగే ఇంటర్ఫేస్ పైన కంపల్సరీగా క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ గురించి క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ అంటే ఏంటి, వాటికి డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి, సో ఒకసారి అయితే మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. వీటికి సంబంధించిన వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. అట్లనే ఇంకొక మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్ ఏంటంటే ప్యాకేజెస్. సో హౌ టు క్రియేట్ ప్యాకేజ్ అండ్ హౌ టు ఇంపోర్ట్ ప్యాకేజ్. సో ప్యాకేజ్ క్రియేషన్, ఇంపోర్ట్, అంటే యూజర్ డిఫైన్ ప్యాకేజ్ని మనం ఎలా క్రియేట్ చేస్తామో దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం, వాటికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ కూడా మీరు నేర్చుకోండి. అట్లనే వ్రాపర్ క్లాసెస్,
ఇది కూడా మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్. ఇది కూడా చాలా టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. అది కూడా అడుగుతూ ఉంటాడు ఎగ్జామినేషన్లో. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అయితే ఇంటర్ఫేసు, అట్లానే ప్యాకేజెస్, సూపర్ కీవర్డు, ఫైనల్ కీవర్డు, అట్లాగే కమాండ్ అండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, స్టాటిక్ కీవర్డ్ అంటే ఏంటి, దిస్ కీవర్డ్ అంటే ఏంటి, ఇవన్నీ అయితే మీరు చూసుకొని వెళ్ళాలి. క్లియర్. ఎగ్జామినేషన్లో కూడా ఇవే ఇంపార్టెంట్. సో ఇవి చదువుకున్నట్లయితే మీరు ఇంటర్వ్యూస్ కూడా మీరు ఫేస్ చేయొచ్చు. ఒకవేళ మీకు అడిగితే స్ట్రింగ్ క్లాస్, స్ట్రింగ్ బఫర్ క్లాస్, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఇది ఒకసారి అయితే చూసుకోండి. దీనికి సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉంది, అది ఒకసారి చూడండి. సో ఇవి మనకు మెయిన్గా సెకండ్ యూనిట్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అట్లనే థర్డ్ యూనిట్. ఇక థర్డ్ యూనిట్లో చూసినట్లయితే మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో వాట్ ఈజ్ ఎక్సెప్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టెక్నిక్ అంటాడు. అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు ట్రై, క్యాచ్, త్రో, త్రోస్, ఫైనల్లీ ఈ 5 కీవర్డ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ప్రతిదానికి ఒక డెఫినేషన్, సింటాక్స్, ఎగ్జాంపుల్, ప్రోగ్రామ్. ఓకే. సో దీన్ని ఏమంటాడు, డిస్కస్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అంటాడు. సో అదన్నా ఇదన్నా ఒకటే ఆన్సరు. సో మీరు ఎక్సెప్షన్ అయితే మీరు కంప్లీట్గా చూసుకోండి. కంపల్సరీగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. అట్లనే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా జావా పైన, ఎక్సెప్షన్ పైన కంపల్సరీ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ థ్రెడ్, ఎక్స్ప్లెయిన్ హౌ టు క్రియేట్ ఏ థ్రెడ్. సో థ్రెడ్ని ఎలా క్రియేట్ చేస్తాము ఆ ప్రాసెస్ కూడా మనకు అడుగుతూ ఉంటాడు. మనం 2 waysలో థ్రెడ్ని క్రియేట్ చేయొచ్చు కదా. సో అది కూడా మీరు నేర్చుకోండి. వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, అవన్నీ మీరు చూడండి. అట్లనే థ్రెడ్ లైఫ్ సైకిల్, ఇది కూడా మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా థ్రెడ్స్ పైన కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. థ్రెడ్ మెథడ్స్, ఇది కూడా మోస్ట్ వాంటెడ్. అంటే మొత్తానికి థ్రెడ్ లైఫ్ సైకిల్, థ్రెడ్ మెథడ్స్ మొత్తం క్లియర్గా నేర్చుకోండి. కంపల్సరీ యాన్యువల్ ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. అట్లనే మల్టీ థ్రెడింగ్, ఇది కూడా ఒకసారి చూసుకోండి. అట్లనే వాట్ ఈజ్ సింక్రనైజేషన్ కూడా ఒకసారి అయితే చదవండి. అట్లనే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్లాసెస్. ఇన్పుట్ అవుట్పుట్ క్లాసెస్ అంటే మనకు చాలా ఉంటాయి. అందులో ఫైల్ ఇన్పుట్ స్ట్రీము, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అయితే ఒకసారి చదువుకోండి. ఇవి కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. అట్లనే స్కానర్ క్లాసెస్ కూడా అడుగుతూ ఉంటాడు. ఇది కూడా ఒకసారి చూసుకోండి. మొత్తానికి ఇన్పుట్ అవుట్పుట్ క్లాసెస్ గురించి ఒకసారి అయితే డీప్గా చదువుకోండి. నేను ఏదైతే ఎల్లో మార్క్స్ పెడతా ఉన్నానో అవి వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఆ క్వశ్చన్స్ అయితే మీరు నేర్చుకోండి. ఎగ్జామినేషన్లో ఇవి అడుగుతాడు, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఇక 4th యూనిట్ చూసినట్లయితే వాట్ ఈజ్ అన్ అప్లెట్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ అప్లెట్. అంటే కంప్లీట్గా అప్లెట్ గురించి కూడా మీరు నేర్చుకోవాలి. అప్లెట్ డెఫినేషన్, ఫీచర్స్ ఏంటి, దాని లైఫ్ సైకిల్ ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్, ప్రోగ్రామ్. ఇవి మొత్తం నేర్చుకోండి. మీరు కంపల్సరీగా రేపు ఎగ్జామినేషన్లో అప్లెట్ పైన అయితే క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. లైఫ్ సైకిల్ అని అడగవచ్చు, వాట్ ఈజ్ అన్ అప్లెట్ అని అడగవచ్చు, లేదంటే హౌ టు క్రియేట్ అప్లెట్ అని అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు. మీరు ఇక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా అప్లెట్స్ పైన కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. అట్లనే అప్లెట్ మెథడ్స్ కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి. అప్లెట్ లైఫ్ సైకిల్లోనే మెథడ్స్ కూడా ఉంటాయి. ఆ క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అట్లనే వాట్ ఈజ్ ఏడబ్ల్యూటీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాంపోనెంట్స్, మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్. రేపు ఎగ్జామినేషన్లో డిగ్రీలో అయితే కంపల్సరీ అడిగే క్వశ్చన్ ఇది. ఏడబ్ల్యూటీ కాంపోనెంట్స్ ఒకవేళ మీకు క్వశ్చన్ అడగకపోతే ఏడబ్ల్యూటీ లేఅవుట్స్ అడుగుతాడు. సో మొత్తానికి అయితే ఏడబ్ల్యూటీ డెఫినేషన్, కాంపోనెంట్స్, లేఅవుట్స్ ఈ పర్ఫెక్ట్గా చదువుకోండి. 100% ఒక లాంగ్ క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఏడబ్ల్యూటీ ఇవ్వలేదనుకోండి స్వింగ్స్ అడుగుతాడు. సో స్వింగ్ కాంపోనెంట్స్, స్వింగ్ లేఅవుట్స్. ఏడబ్ల్యూటీ వచ్చిందంటే స్వింగ్స్ మీకు చాలా ఈజీ. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా స్వింగ్స్ పైన, ఏడబ్ల్యూటీ పైన కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. ఓకే. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ స్వింగ్ అండ్ ఏడబ్ల్యూటీ గురించి క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. ఒకవేళ మనకి ఎగ్జామినేషన్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. స్వింగ్కి ఏడబ్ల్యూటీకి డిఫరెన్స్ ఏంది ఒకసారి అయితే మీరు చూసుకోండి. అట్లాగే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ జేడీబీసీ డ్రైవర్స్, ఇది కూడా ఒకసారి అయితే చూసుకోండి. మాక్సిమం అడగడు. ఒకవేళ అడిగినట్లయితే మీరు డ్రైవర్స్ గురించి రాసినట్లయితే ఫుల్ మార్క్స్ పడిపోతుంది. క్లియర్. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అయితే జేడీబీసీ డ్రైవర్స్ అడుగుతాడు, స్వింగ్స్ అడుగుతాడు, ఏడబ్ల్యూటీ అడుగుతాడు, అప్లైట్ అడుగుతాడు. సో ఈ 4th యూనిట్లో కంపల్సరీ అడిగే క్వశ్చన్స్ ఇవి. సో మొత్తానికైతే 4th యూనిట్లో ఉండే ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంటర్వ్యూ క్వశ్చనే. సో కోడ్ జావాకి సంబంధించి మాక్సిమం అన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ అని మీరు చూడండి. మీకు ఈజీగా ఎగ్జామినేషన్లో అవుట్ స్టాండింగ్ తెచ్చుకోవచ్చు, ఇంటర్వ్యూస్ కూడా మీరు ఫేస్ చేయొచ్చు. క్లియర్. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.